మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అవును దేవకి, మన చుట్టూ ఉన్న వాళ్లలో మన మనసులో ఏముందో తెలుసుకుని దాన్ని మనకు కళ్ళ ముందుకి మనకి అందుబాటులోకి తెచ్చే మనుషులు ఉండటం నిజంగా మన అదృష్టం. అలాంటి అదృష్టం నీ దగ్గర రాధరూపంలో ఉంది. నీకు ఎప్పటినుంచో మమ్మల్ని కలుసుకోవాలని ఉందని తెలుసుకున్న రాధ నీ పుట్టినరోజును ఎంచుకుని మమ్మల్ని ఇలా తీసుకురావడానికి పాపం తను చాలా ఇబ్బంది పడింది. హ్యాపీ బర్త్డే మేడం. ఓహో, ఇంత డ్రామా చేయడం కోసమా? అప్పుడు కనిపించగానే విషెస్ చెప్పలేదు. డ్రామా క్వీన్. చాలా థ్యాంక్స్ రాధా. ఈరోజు నా పుట్టినరోజుని చాలా స్పెషల్గా మార్చావు. ఎన్నో జ్ఞాపకాలకి ప్రాణం పోసావు. నా మనసు లోతుల్లో ఎక్కడో ఉండిపోయిన నా ఆత్మీయుల్ని, నా స్నేహితుల్ని, నా గురువుల్ని నా కళ్ళ ముందుకు తెచ్చి ఈ పుట్టినరోజుని మరపురాని జ్ఞాపకంగా మార్చావు. చాలా థ్యాంక్స్ రాధా. అలా ఏం లేదు మేడం. ఒకసారి మీరు సార్తో మాట్లాడుతూ మీ చిన్నప్పటి స్నేహితుల్ని గురువుల్ని కలవాలనుంది అనటం నేను విన్నాను మేడం. అందుకే మీ పుట్టినరోజు నాడు మీకు సర్ప్రైజ్ ఇద్దామని, మిమ్మల్ని సంతోష పెట్టాలని ఇలా చేశాను. అంతా బాగా చేసావు రాధా, వెరీ గుడ్. దేవకి నేను ఇంత ఆనందంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. దేవకి పుట్టినరోజు నాడు ఆనందాన్ని రెట్టింపు చేశావు. కానీ దేవకి చిన్నప్పుడు ఫ్రెండ్స్ని, గురువుల్ని, వీళ్ళందరినీ ఎలా పట్టుకున్నావు? సార్, ఒకరోజు మీరు మేడం మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి దేవకి ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ కనిపించిందండి. తనతో మాట్లాడుతుంటే నా మనసు ఎంతో తేలికైనట్టు అనిపించింది. చిన్నప్పటి స్కూల్, చిన్నప్పుడు చదువు చెప్పిన గురువులు, వాళ్ళందరినీ తలుచుకుంటే వాళ్ళని ఎంత మిస్ అవుతున్నానో తెలిసిందండి. వాళ్ళ ఆప్యాయత, అనురాగం, ప్రేమ, కోపం, వాళ్ళు కొట్టిన బెత్తం దెబ్బలు, వాళ్ళు చెప్పిన పాఠాలు ఈరోజు మనల్ని ఈ స్థాయికి చేర్చాయి. మనం ఉన్న బిజీ ప్రపంచంలో వాళ్ళని గుర్తు చేసుకునే సమయం కూడా ఉండడం లేదు. కానీ వాళ్ళని కలుసుకోవాలని, వాళ్లతో సరదాగా గడపాలి అని నా మనసు ఎంతగానో ఆరాటపడుతోందండి. వాళ్ళందరినీ కలుసుకున్న రోజు ద బెస్ట్ డేగా మిగిలిపోతుంది.
ఎప్పుడు కుదురుతుందో ఏంటో. నీ పుట్టినరోజుని నీ బెస్ట్ డేగా నేను మార్చుతానమ్మా. ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా అందరినీ నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. అదే నేను నీకిచ్చే బర్త్డే గిఫ్ట్. అవును దేవకి, ఇంతకీ నువ్వు 10th క్లాస్ ఏ స్కూల్లో చదివావు? విజయవాడ దగ్గరలో ఉన్న అలా ఆ రోజు మీరు మేడం మాట్లాడుకుంటే విని ఈరోజు ఇలా ప్లాన్ చేశాం సార్. ఈ రోజు నువ్విచ్చిన సర్ప్రైజ్ నాకెప్పటికీ గుర్తుంటుంది రాధా. ఈ విషయంలో నీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. పర్వాలేదు మేడం, మీరు ఆనందంగా ఉంటే నాకు అదే చాలు. రాధా, కేక్ కట్ చేద్దాం. కలల్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలీ. కలల్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలీ. ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా స్వప్న సీమ చూద్దాం, జత జైత్ర యాత్ర చేద్దాం. లా 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 లా. రాధా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మనసంతా గాల్లో తేలుతున్నట్టు ఎంతో హాయిగా ఉంది. దీనంతటికీ కారణం నువ్వే. నువ్వెంత మంచిదానివి రాధా. కానీ ఎక్కడో చిన్న తప్పటడుగు వేశావు. అది కనుక చేయకుండా ఉంటే నీ అంత గొప్పగా ఆలోచించేవాళ్ళు ఎవరూ ఉండరు. ఎనీహౌ,
అగైన్ థ్యాంక్ యూ. ఈ రాధ వలన ప్రతిసారి నా ఐడెంటిఫికేషన్ కోల్పోతున్నాను. అమ్మకి ప్రత్యేకంగా దగ్గర అవుదామనుకున్న ప్రతిసారి ఈ రాధ నాకన్నా మరింత ముందుకెళ్తుంది. నలుగురు ముసలోళ్ళు, నలుగురు ముతక వాళ్లను తెచ్చి అసహ్యించుకునే అమ్మే మెచ్చుకునేలా చేసుకుంది. ఛే! ఏంటి ఏం అర్థం కావట్లేదు. రాత్రి రాధిచ్చిన సర్ప్రైజ్ ని నా అకౌంట్లో వేసుకుని అమ్మ దగ్గర మంచి పేరు కొట్టేశాను అని అనుకునే లోపే ఈ రాధ చిన్నప్పటి గురువులు, చిన్నప్పటి స్నేహితులు అంటూ అటెన్షన్ మొత్తం తన వైపుకి తిప్పేసుకుంది. ఏంటి సంగతులు దొంగ గాయత్రి ఉరఫ్ సత్య? నేనిచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది కదా, అస్సలు ఊహించలేదు కదా, దెబ్బ అదర్స్ కదా. నలుగురు ముసలోళ్ళని తీసుకొచ్చి అమ్మను సంతోషపెట్టినంత మాత్రాన అమ్మ నీకు మళ్ళీ దగ్గర అవుతుంది అనుకుంటున్నావా? ఏదో వచ్చిన వాళ్ళని చూసిన ఆనందంలో నీతో మాట్లాడింది అని రెచ్చిపోకు. నిన్ను ఇంటి నుంచి ఎలా బయటికి పంపించానో అలాగే ఈ ఆఫీస్ నుండి కూడా బయటకు గెంటేస్తాను. ఏంటి సత్య, రాను రాను అసలు తెలివిలేని దానిలా మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి అమ్మకి నేనిచ్చిన సర్ప్రైజ్ విషెస్ ని నువ్వు చేసినట్టు చెప్పుకున్నంత ఈజీ అనుకున్నావా నన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించడం? ఓహో, ఈ విషయం నాకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు నన్ను చూడగలిగినప్పుడు నేను నిన్ను చూడలేనా? చూసి అర్థం చేసుకోలేనా? చెప్పు. ఓహో, అంతా తెలిసిపోయిందన్నమాట. చూడు, ఈ కుటుంబంలో నీ స్థానాన్నే కాదు, రాత్రి నువ్విచ్చిన సర్ప్రైజ్ ని కూడా నా దానిలాగా మార్చుకున్నాను. నేను అదే చెప్తున్నాను సత్య, నీది కాని దానికోసం నువ్వు ఎప్పుడూ ఆరాటపడుతున్నావు. నీది నీకంటూ నీ జీవితంలో ఏదీ లేదు, ఉండదు. ఈ రోజు ఇచ్చిన ట్విస్ట్ ని నువ్వు ఎలా ఊహించలేదో అలాగే ఏదో ఒక రోజు నువ్వు గాయత్రివి కాదు అన్న నిజాన్ని బయట పెడతాను. ఆ రోజు ఇంతకంటే ఎక్కువగా షాక్ అవుతావు. అది నీ వల్ల కాదు రాధా. అనవసరంగా నాతో ఛాలెంజ్లు చేయకు. ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయ్యేంత వరకే నీకిక్కడ బ్రతుకు. తర్వాత నీ పరిస్థితి ఏంటో ముందు నువ్వు ఆలోచించుకో. నా జీవితం చాలా బాగుంటుంది సత్య, ఎందుకంటే నేను ఎవ్వరిని మోసం చేయలేదు కాబట్టి. నేను దేనికి భయపడాల్సిన పని లేదు. కానీ నువ్వలా కాదు, తప్పుడు స్థానంలో ఉన్నావు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు నీ బండారం బయటపడుతుందో అని అనుక్షణం భయపడుతూ బతకాల్సి ఉంటుంది. ఏంటి రాదా, నీ గురించి ఎక్కడని వెతకను? భోజనం చెయ్యాలి కదా, నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా చెప్పు? నువ్వు చూస్తేనేమో ఈ అనవసరమైన వస్తువుల దగ్గర మాట్లాడుతున్నావు. పద వెళ్దాం. మనోహర్, నేను అనవసరమైన వస్తువునేంటి అంటే నీ కంటికి నేను మనిషిలా కూడా కనిపించట్లేదా? ఓహో సారీ సత్య, ఐఎమ్ రియలీ సారీ. చా, నిన్ను వస్తువుతో పోల్చాను. అది అనవసరమైన వస్తువు అయినా దేనికన్నా పనికొస్తుంది. నువ్వు అలా కూడా కాదు కదా. నువ్వంతకన్నా వేస్ట్లే ఇదంతా. రాదా, పద వెళ్దాం రా. నీ పక్కన రాదుందని
నేను నీ కంటికి కనపడట్లేదు మనోహర్. అందుకే రాధని నీ నుండి దూరం చేసి నిన్ను నాకు దగ్గర చేసుకుని నిన్ను దక్కించుకుంటాను. అప్పుడు తెలుస్తుంది ఎవరు అవసరమో ఎవరు అనవసరమో. అత్తయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు అలా చూస్తున్నారు? నా ముఖంలో ఇంత ఆనందం కనిపిస్తుందేంటానా? అవునత్తయ్య గారు, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాల్ని మిగుల్చుకున్నాను. అదేంటి దేవకి, నీ ఆనందానికి కారణం ఎవరు ఏం చేశారో చెప్పకుండా అలా సగం సగం చెప్తే అమ్మకేం అర్థమవుతుంది? అవునత్తయ్య గారు, ఇదంతా చేసింది రాధ. తను నా మనసులోని మాట తెలుసుకుని నా పుట్టినరోజు సందర్భంగా నా చిన్ననాడు నాకు చదువు చెప్పిన గురువుల్ని, నా స్నేహితుల్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసింది. అందుకే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. తను అలా చేస్తుందని నేను అస్సలు ఊహించుకోలేదు. ఆ సర్ప్రైజ్ వల్ల నా మనసుకి చాలా ఆనందం వేసింది. తను నీ కూతురు దేవకి. అందుకే నిన్ను రాధ అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. నువ్వు కూడా రాధ మనసుని తెలుసుకుని తానే నీ కూతురన్న నిజాన్ని త్వరగా గ్రహించు. అప్పుడు నువ్వు మరింత ఆనందంగా సంతోషంగా ఉంటావు. రాధకి తెలుసు దేవకి నీకెప్పుడు ఏం చెయ్యాలో అని. అందుకే తను నిన్ను వదిలి ఉండలేకపోతుంది. ఈరోజు అనుభవించిన సంతోషం నాకెప్పుడూ కలగలేదత్తయ్య. ఆ సర్ప్రైజ్ వల్ల నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. అవునమ్మా, నేను ఈ మధ్యకాలంలో దేవకిని ఇంత ఆనందంగా చూసిందే లేదు. దేవకి, అమ్మ మొహం కూడా ఎంత ఆనందంగా ఉందో చూడు. నా గురించి చెప్తుంటే బామ్మ చెయ్యి కూడా కదులుతుంది. బహుశా కోపంతో కావచ్చు, చూద్దాం. అయినా ఆనందం, సంతోషం, సర్ప్రైజు అంటున్నారంటే అది నా గురించే అయ్యుంటుందిలే. ఎందుకంటే రాత్రి రాధిచ్చిన సర్ప్రైజ్ని నేను చేసినట్టుగా అందరినీ నమ్మించానుగా. అదే నా అన్నమ్మకి చెప్తున్నట్టుంది. పర్వాలేదు, నా మీద కూడా పాజిటివ్గానే ఉన్నారు. కానీ పాపం ముసల్ది నా గురించి చెప్తుంటే తట్టుకోలేక లేవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుంది. అమ్మా, 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 నేనిచ్చిన సర్ప్రైజ్ గురించి నానమ్మకు చెప్తున్నావా? నీకోసం నేను ఏమైనా చేస్తానమ్మా. నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా. నువ్వు వద్దన్నావు కాబట్టి ఊరుకున్నాను గాని లేదంటే ఈరోజు స్టార్ హోటల్లో పార్టీ అదిరిపోయేదమ్మా. గాయత్రి, మీ అమ్మ చెప్తుంది నువ్వు రాత్రిచ్చిన సర్ప్రైజ్ గురించి కాదమ్మా, రాధ ఆఫీసులో ఇచ్చిన సర్ప్రైజ్ గురించి. ఓ, ఇదంతా రాధ గురించా? నేనప్పటికీ ఆలోచించాల్సింది. ఈవిడేంటి మన గురించేంటి ఇంత గొప్పగా చెప్పింది అని. ఈ తొందరపాటు వల్లనే అందరి ముందు ఫూల్ అయిపోతున్నాను. ఏంటండి మీరు? నేనే ఉన్నాను దేవకి, ఉన్నమాటే కదా అన్నాను.
ఊరుకోండి. హ, చూడు గాయత్రి, నువ్వు అందరిలాగానే లేదా ఆ రాధలాగా నా గురించి నువ్వు ప్రత్యేకంగా ఏమీ చెయ్యక్కర్లేదు. ఎందుకంటే మా గాయత్రి మాకు ప్రత్యేకం. నువ్వు అమ్మా అని పిలిస్తే చాలు, ఎక్కడ లేని ఆనందం నాకు వస్తుంది. ఎందుకంటే నువ్వు నా కూతురివి. నువ్వు నా కూతురిగా పుట్టడమే దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతి. అంతేగాని నువ్వు నా కోసం ప్రత్యేకమైన బహుమతి ఏమి ఇవ్వనక్కర్లేదు. పర్వాలేదమ్మా, ఎలాగైనా సరే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నీ విషయంలో నాకెలాంటి జలసీ లేదమ్మా. నువ్వు బయటకు ఆ రాధని ఎంత ద్వేషించినా నీ మనసులో ఎక్కడో మాత్రం తన మీద ప్రేమ ఉంది. దాన్ని నీ నుంచి ఎంత దూరం చెయ్యాలి అని ప్రయత్నించినా ఏదో రకంగా నీకు దగ్గర అవుతూనే ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా మీ మధ్య శాశ్వత దూరాన్ని క్రియేట్ చేస్తాను. చూసారండి, ఇది నా కూతురంటే. ఏదైనా సరే ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. ఈ రాక్షసి నీ కూతురు కాదు దేవకి, రాధే నీ కూతురు.